టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాండురంగారెడ్డి గారు ఉన్నారు, మాజీ గ్రంథాలయ చైర్మన్. పాండురంగారెడ్డి గారు, ఈరోజు టిఆర్ఎస్ అనే పార్టీ ఎలా ఉండబోతుందని చెప్పేసి అనుకోవచ్చు భవిష్యత్తులో? గతంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది కూడా తెలంగాణ పేరుతోటి 2001లో నేను ప్రత్యక్ష సాక్షిని జలదృశ్యంలో ప్రారంభించిన ఆ రోజు మా రంగారెడ్డి జిల్లా నుంచి కేవలం 15 మంది మాత్రమే. ఆ రోజు కేసీఆర్ గారు ఒకటే మాట అన్నాడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే తప్ప మనకు మనుగడ లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం ప్రాంతేతరులంతా కలిసి మన ప్రాంతం మీద పెత్తనం చేస్తున్న పరిస్థితి, మనకు ఆ పెత్తనం పోవాలి, పెత్తన ధోరణి పోవాలి. మనం అనేక రంగాలలో ఈరోజు నిర్లక్ష్యానికి వెనుక వేయబడ్డ ప్రాంతం తెలంగాణ అని చెప్పి తెలంగాణ పేరుతోటి తెలంగాణ రాష్ట్ర సమితిని సాధించుకున్నాం. తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర సమితిని నమ్మి ఆ రోజు 3 కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి వెనకాల ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ప్రధానంగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తే కేసీఆర్ గారు తీసుకుపోయి దాన్ని భారత రాష్ట్ర సమితిగా మార్చి తెలంగాణ ఉద్యమకారులని దగా చేసిండనేది ఇది అక్షర సత్యం. అంటే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వెనుక ఎవరున్నారు అనుకోవచ్చు, ఎందుకంటే కేసీఆర్ గారిని ఎక్కువ టార్గెట్ చేసింది, రేవంత్ రెడ్డి కావచ్చు బీజేపీని ఎక్కువ చేయలేదని అనిపించింది. మేము గతంలో ఒక మాట టిఆర్ఎస్గా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్తూ ఉండే, మేము ముళ్ళనైనా ముద్దాడే పరిస్థితి ఉంటుంది అనే సందర్భంలో ఈరోజు కేసీఆర్ సాధనలో తెలంగాణ సాధనలో కేసీఆర్ గారు ఉండొచ్చు కాక, కేసీఆర్ గారి ధోరణి మారిన తర్వాత సొంత కూతురు తెలంగాణ గురించి గలమెత్తి తెలంగాణ వాదుల గురించి కానీ, తెలంగాణ ఉద్యమకారుల గురించి కానీ, అమరవీరుల గురించి కానీ, తెలంగాణ ప్రాంతం విషయంలో అనేక సందర్భంలో వారి తండ్రి గారైన నాటి ముఖ్యమంత్రి గారిని ఎప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నా, దాన్ని తట్టుకోలేని జీర్ణించుకోలేకుండా ఈరోజు కొంతమంది ఏదైతే ఇతర పార్టీ నుంచి తెలంగాణ ద్రోహులు వచ్చిరో వాళ్ళందరి కుట్రతోటి ఈరోజు బయటికి పంపించిన మాట వాస్తవం. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కవితక్క వెంబడుండి మళ్ళీ ఏదైతే తెలంగాణ ప్రజలకు మనం ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడం కోసం తెలంగాణ ప్రజలు ఏదైతే ఆకాంక్షతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో దాన్ని పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈరోజు టిఆర్ఎస్ కవిత గారు స్థాపించిన టిఆర్ఎస్ ఉండబోతుంది. అదే తెలంగాణ రాష్ట్ర సైన్యం ముందుండి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది సందర్భం.